మన ఇంట్లో పెద్దలు బాగా నమ్ముతూ వస్తున్న ఫిక్స్డ్ డిపాజిట్స్ నిజానికి మన డబ్బును నెమ్మదిగా తగ్గిస్తాయని చెప్తే మీరు నమ్ముతారా? అయితే అది ఒక్క రోజులో జరగదు. మీరు ఫ్రిడ్జ్లో పెట్టిన కొన్ని వస్తువులు బయట నుండి చూస్తే బాగానే ఉన్నట్టు కనిపించినా లోపల మాత్రం అవి మెల్లగా పాడైపోతూ ఉంటాయి. అచ్చం అదే విధంగా మన డబ్బు విలువ కూడా చాలా సైలెంట్గా నెమ్మదిగా ఎవరికి తెలియకుండా తగ్గిపోతూ ఉంటుంది. దీన్నే ఇన్ఫ్లేషన్ అంటారు, అచ్చ తెలుగులో ద్రవ్యోల్బణం అంటారు. ఇప్పుడు నేను మీకు గత 50 సంవత్సరాల డేటా చూపిస్తాను. అది చూసిన తర్వాత ఎఫ్డీల గురించి మీకు ఇప్పటి వరకు ఉన్న ఆలోచన పూర్తిగా మారిపోతుంది. కొంచెం గతంలోకి వెళ్తే 1990ల కాలాన్ని ఎఫ్డీలకు సంబంధించి గోల్డెన్ ఎరాగా చెప్పవచ్చు. ఎందుకంటే అప్పట్లో బ్యాంకులు 12% నుండి 13% వరకు ఇంట్రెస్ట్ ఇస్తూ ఉండేవి. అంటే మీ నాన్న ఒక ₹1,00,000 ఎఫ్డీలో పెట్టి నిజంగానే రాజులాగా ఫీల్ అవ్వచ్చు. నిజం చెప్పాలంటే అప్పట్లో అది సరైన నిర్ణయం. ఎందుకంటే అప్పట్లో ఇన్ఫ్లేషన్ 9 నుండి 10% ఉన్నా కూడా ఎఫ్డీ రిటర్న్స్ దానికంటే ఎక్కువగా ఉండేవి. కానీ కొంతకాలం తర్వాత పరిస్థితి మారిపోయింది. 2006 నుండి 2015 మధ్య కాలంలో ఎఫ్డీ రేట్లు 7 నుండి 9% తగ్గిపోయాయి. కానీ ఇన్ఫ్లేషన్ మాత్రం పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా 2008 నుండి 2013 మధ్యలో ఇండియాలో రిటైల్ ఇన్ఫ్లేషన్ అనేది 10% లేదా 10% కంటే ఎక్కువకి వెళ్ళింది. కానీ ఆ టైంలో ఎఫ్డీలు కేవలం 8 నుండి 9% రిటర్న్స్ మాత్రమే ఇచ్చాయి. అంటే ఒక్కసారి లెక్కిస్తే నిజానికి మీరు రియల్గా డబ్బు కోల్పోతున్నట్లే. ఇక ఇప్పుడు అంటే 2006కు వచ్చేసరికి మెజారిటీ బ్యాంకులు ఇచ్చే ఎఫ్డీ రేట్లు సుమారు 6 నుండి 7.5% మధ్యలో ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ 3 నుండి 5% మధ్యలో ఉంది. అంటే కొంచెం లాభం ఉన్నట్లే కనిపిస్తుంది. కానీ ఇక్కడే మీకు తెలియని విషయం ఏంటంటే ఇప్పటికీ మనం ట్యాక్స్ గురించి మాట్లాడలేదు. బ్యాంకు కౌంటర్ దగ్గర మీకు ఎవరు చెప్పని విషయం ఏంటంటే ఎఫ్డీ మీద వచ్చే వడ్డీకి పూర్తిగా ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అంటే మీరు 30% ట్యాక్స్ బ్రాకెట్లో ఉంటే చాలామంది శాలరీ ఉద్యోగుల్లాగా మీకు కూడా 7% వడ్డీ వచ్చినా కూడా ట్యాక్స్ కట్ అయిన తర్వాత చివరికి మీ చేతికి వచ్చే రాబడి కేవలం 4.9% మాత్రమే. ఇక ఇన్ఫ్లేషన్ 5% ఉంటే మీ రియల్ రిటర్న్స్ అనేది 1% కంటే కూడా తక్కువగా ఉంటుంది. అంటే మీరు సంవత్సరాల పాటు డబ్బును లాక్ చేసి పెట్టినా చివరికి మీకు వచ్చే లాభం దాదాపు 1% మాత్రమే అన్నమాట. దీన్ని ఇంకా సింపుల్గా ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం. వరంగల్లో రామయ్య అనే వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. ఆయన రిటైర్ అయ్యాక 5 లక్షలు ఎఫ్డీలో 6.5% ఇంట్రెస్ట్తో 5 సంవత్సరాలకు పెట్టారు. పేపర్ మీద చూస్తే ఆయనకు సుమారు 1,85,000 ఇంట్రెస్ట్ వస్తుంది. వినడానికి ఇది బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ అసలు పరిస్థితి ఏంటంటే వరంగల్ లాంటి నగరాల్లో కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది నెమ్మదిగా పెరుగుతూ వస్తుంది. బియ్యం, కూరగాయలు, ఆటో ఛార్జీలు, మెడికల్ ఖర్చులు ఇవన్నీ పెరిగిపోయాయి. 2020లో 5 లక్షలు ఎన్ని అవసరాలు తీర్చగలిగాయో 2025కి వచ్చేసరికి అవే అవసరాలు తీర్చుకోవడానికి 6,85,000 పెట్టాల్సి వచ్చింది. అంటే పేపర్ మీద ఆయన సంపద పెరిగినట్టే కనిపించిన నిజ జీవితంలో ఆయన పర్చేసింగ్ పవర్ మాత్రం పెద్దగా పెరగలేదు. అలాగే హైదరాబాద్లో ఉన్న ఒక యంగ్ ఐటీ ఉద్యోగి కూడా సేఫ్ అని భావించి 10 లక్షలు ఎఫ్డీలో పెట్టాడు. కానీ ఇదే టైంలో అతని ఇంటి అద్దె 20% పెరిగింది. పిల్లల స్కూల్ ఫీజులు డబుల్ అయ్యాయి. స్విగ్గీ, జొమాటో లాంటి ఖర్చులు వాటి గురించి మాట్లాడకపోవడం మంచిది. వీటన్నిటి వల్ల అతని ఎఫ్డీ ట్రెడ్మిల్ మీద నడుస్తున్నట్టు మారిపోయింది. అంటే కదులుతున్నట్టు అనిపిస్తుంది కానీ అస్సలు ముందుకెళ్ళాం. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్, మీకు శాలరీ క్రియేట్ అయ్యింది. మీ శాలరీలో ఒక్క పైసా కూడా వృధా పోకూడదు అంటే ఏం చేయాలి? బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ఒక మంచి ఐడియా. కానీ చాలామంది అనుకుంటారు బాండ్స్ అంటే ధనవంతులకే అని. కానీ ఇప్పుడు అవి కేవలం ₹1,000 కూడా మొదలు పెట్టచ్చు. మనలో చాలామంది శాలరీ వస్తే మిగిలే డబ్బు రకరకాల ఇన్వెస్ట్మెంట్స్లో పెడతామని అనుకుంటారు. అది తప్పు కాదు. కానీ మీరు మరింత స్మార్ట్గా ఇన్వెస్ట్ చేయవచ్చు బాండ్స్ రూపంలో. బాండ్స్ అంటే మీరు ఒక కంపెనీకి లోన్ ఇస్తారు. వాళ్ళు మీకు ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఇస్తారు. సంవత్సరానికి 9 నుండి 12% వరకు. అది కూడా అసెట్స్తో బ్యాక్డ్గా, అంటే మీ మనీకి సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు వింట్వెల్త్ అనే సెబీ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్లో మీరు ఇలాంటి బాండ్స్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇవి NSE, BSEలో లిస్టెడ్ అయినవి. అంటే మీకు అవసరమైనప్పుడు సెల్ కూడా చేసుకోవచ్చు. లాక్ ఇన్ ఉండదు, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అయితే ఒకవేళ మెచ్యూరిటీ కంటే ముందే అమ్మాలనుకుంటే అప్పటి మార్కెట్ రేట్ వర్తిస్తుంది. వింట్వెల్త్ తమ ప్లాట్ఫామ్లో లిస్ట్ చేసే ప్రతి ఒక్క బాండ్లో 2% తాము కూడా ఇన్వెస్ట్ చేస్తారు. దట్స్ కాల్డ్ స్కిన్ ఇన్ ద గేమ్. మీకు నమ్మకంగా ఉండడం కోసం స్మార్ట్గా ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టండి. జస్ట్ ₹1,000తో స్టార్ట్ అవ్వచ్చు. ఒక్కసారి ట్రై చేస్తే చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఇప్పుడే చూడండి. అయితే నేను ఎఫ్డీలు పూర్తిగా పనికిరావు అని చెప్పడం లేదు. షార్ట్ టర్మ్ అవసరాలకు ఎఫ్డీలు కూడా బాగా పనిచేస్తాయి.
ఉదాహరణకు ఎమర్జెన్సీ ఫండ్, వచ్చే సంవత్సరం పెళ్లి ఖర్చులు, లేదా 1-2 సంవత్సరాలు డౌన్ పేమెంట్ కోసం సేవింగ్స్, ఇలాంటి వాటికి. ఎందుకంటే ఎఫ్డీలో గ్యారంటీ రిటర్న్స్ ఉంటాయి, మార్కెట్ రిస్క్ ఉండదు, మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు కొన్ని ఎఫ్డీ స్కీమ్స్లో 7.5% నుండి 8% వరకు ఇంట్రెస్ట్ ఇస్తారు. అది ట్యాక్స్ తర్వాత కూడా ఇన్ఫ్లేషన్ని కొంతవరకు బిడి చేస్తుంది. కానీ అసలు సమస్య ఎప్పుడు వస్తుందంటే ఎఫ్డీ ఒక్కదాన్నే లాంగ్ టర్మ్ స్ట్రాటజీగా ఉపయోగించినప్పుడు, ముఖ్యంగా రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం, వెల్త్ క్రియేషన్ కోసం, లేదా లాంగ్ టర్మ్ ఇన్ఫ్లేషన్ని ఎదుర్కోవడానికి ఎఫ్డీలపై మాత్రమే ఆధారపడితే అవి నెమ్మదిగా మనకు నష్టాలను తీసుకొస్తాయి. కాబట్టి దీనికి మరొక ఆప్షన్ ఏంటంటే కేవలం ఎఫ్డీలతోనే ఆగిపోకుండా లాంగ్ టర్మ్ గోల్స్ కోసం, అంటే 10, 15, 20 సంవత్సరాల గోల్స్ కోసం ఆలోచించాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ సాధారణంగా గతంలో 12% నుంచి 15% రిటర్న్స్ ఇచ్చాయి. అలాగే పీపీఎఫ్ వంటి స్కీమ్స్లో ట్యాక్స్ లేకుండా కంపౌండింగ్ జరుగుతుంది. మరోవైపు విశాఖపట్నం లేదా గుంటూరు వంటి టైర్ 2 నగరాల్లో రియల్ ఎస్టేట్ కూడా మంచి గ్రోత్ చూపించింది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే సేఫ్టీని పూర్తిగా వదిలేయడం కాదు, సేఫ్టీకి తోడు గ్రోత్ కూడా ఉండేలా బ్యాలెన్స్ చేసుకోవడం. సింపుల్గా చెప్పాలంటే వచ్చే 3 సంవత్సరాల లోపు అవసరమైన డబ్బును ఎఫ్డీలో పెట్టండి. దానికంటే ఎక్కువ కాలం కోసం పెట్టే డబ్బును ఇన్ఫ్లేషన్ బీట్ చేసే ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టుబడిగా పెట్టండి. ఇక్కడ గమనించాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇన్ఫ్లేషన్ అనేది న్యూస్లో వచ్చే ఒక హెడ్లైన్ కాదు. అది మీ కూరగాయల ఖర్చు పెరగడం కావచ్చు, మీ పిల్లల స్కూల్ ఫీజు పెరగడం కావచ్చు, హాస్పిటల్ బిల్లులు పెరగడం కూడా కావచ్చు. వీటన్నిటి మధ్యలో మీ ఎఫ్డి సేఫ్గా కనిపించవచ్చు, కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్కి అనుగుణంగా పెరిగిన సేఫ్టీ అంటే అది నెమ్మదిగా జరిగే నష్టమే అవుతుంది. కాబట్టి మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు ఫ్రిడ్జ్లో పెట్టినట్టుగా ఉంచొద్దు. కాస్త తెలివిగా ఆలోచించండి, ఇంకా తెలివిగా పెట్టుబడులు పెట్టండి. ఈ వీడియో మీ సేవింగ్స్ గురించి మీ ఆలోచన మార్చిందని అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీకు తెలిసిన వారితో షేర్ చేయండి. చివరిగా రియల్ రిటర్న్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్డి రేట్ మైనస్ ఇన్ఫ్లేషన్ మైనస్ ట్యాక్స్. దీన్ని బట్టి మీరు ఎంత సంపాదిస్తున్నారో ఒక్కసారి లెక్కేసుకోండి. నా సింపుల్ ఫార్ములా అయితే ఎఫ్డి ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫ్లేషన్, అంటే మీరు మీ డబ్బును డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టే. వీడియో మధ్యలో చెప్పినట్టుగా స్మార్ట్గా ఇన్వెస్ట్ చేయడం కోసం మీరు 1000 రూపాయలతో కూడా స్టార్ట్ చేయొచ్చు. లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్లో ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. Fixed returns do not constitute guaranteed or assured returns. Investments in corporate debt securities, municipal debt securities, and securitized debt instruments are subject to credit risks, market risks, and default risks, including delay and/or default in payment.